ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగోపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ 22.20 కోట్ల జరిమానా విధించింది. గత ఏడాది డిసెంబర్లో వేలాది విమానాలను రద్దు చేయటం, ఆలస్యం చేయటంతో దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటనపై ఈ కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలతో డీజీసీఏ 4 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపింది. విమానాలు, సిబ్బందిని గరిష్టంగా వినియోగించుకోవటం, ప్రణాళిక సాఫ్ట్వేర్లో లోపాలు, యాజమాన్య పర్యవేక్షణ కొరవడటం వంటివి ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా దర్యాప్తులో తేలింది. కొత్త ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయటంలో ఇండిగో విఫలమైందని కమిటీ స్పష్టం చేసింది. ఈ వైఫల్యాలకు గాను డీజీసీఏ కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనల ఉల్లంఘనలకు ఒకేసారి 1.80 కోట్లు, 68 రోజుల పాటు నిబంధనలు పాటించనందుకు రోజుకు 30 లక్షల చొప్పున మొత్తం 20.40 కోట్లు కలిపి 22.20 కోట్ల జరిమానా విధించింది. దీంతో పాటు ఇండిగో సిస్టమిక్ రిఫార్మ్ అష్యూరెన్స్ స్కీమ్ కింద 50 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఆదేశించింది. సంస్థ సీఈఓ, సిఓఓలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ను బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించింది. అయితే ఇండిగో వేగంగా కార్యకలాపాలను సాధారణ పరిస్థితికి తీసుకురావడాన్ని, రద్దయిన లేదా 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైన విమానాల్లోని ప్రయాణికులకు 10,000 విలువైన వోచర్లు అందించడాన్ని డీజీసీఏ పరిగణనలోకి తీసుకుంది.